వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఎగ్జిట్ పోల్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. సో ఆఫ్ కోర్స్ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. సో గతంలో ఇచ్చినటువంటి సర్వే సంస్థలకు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కొంత బేస్ చేసుకొని సో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ ప్రజా నిర్ణయం, ప్రజా తీర్పును ఎగ్జాక్ట్ గా చెప్పలేం. బట్ ఎగ్జిట్ పోల్స్ కొన్ని శాంపిల్స్ తో బేస్ చేసుకుని ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. రెహమాన్ గారు ప్లీజ్ కంటిన్యూ. అదే ఇప్పుడు మేము 2018 ఎన్నికల్లో 85 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుంది, 10 మంది బిగ్ షాట్లు ఓడిపోతారని కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి ఇట్లా ప్రముఖులందరూ ఓడిపోతారని మేము ముందే ప్రకటించడం. అదే రిజల్ట్ వచ్చింది. 2023కు సంబంధించి 64 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మొట్టమొదటిగా ప్రకటించింది కూడా జనం సాక్షియే. అట్లాంటి కొడంగల్ కామారెడ్డిలో కేసీఆర్ గారు వెనుకబడి ఉన్నారని ముందుగానే చెప్పినాను నేను, ఆయనకు కూడా చెప్పినాను నేను. అయితే ఆ విషయాలు పక్కన పెడితే ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా 0 పడిపోయేటువంటి బీఆర్ఎస్ అవకాశం ఉంది. అట్లాగనే ఖమ్మం, నల్గొండ 2 చోట్లనే పర్ఫామ్ చేస్తుంది. చాలా స్థానాల్లో థర్డ్ ప్లేస్ పరిమితమైంది అని కూడా ముందుగానే చెప్పడం చెప్పి. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కు చూసుకుంటే మొదట ఎన్నికలు వాతావరణం ఏర్పడంగానే నామినేషన్లు వేసినప్పుడు ఇంతకుముందు మిత్రులందరూ అన్నట్టుగా మాకు కూడా బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ కనపడింది, బ్రహ్మాండంగా ఫైట్ లో నిలబడింది. క్రమంగా ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఎంవై కాంబినేషన్ అంటే ముస్లిం అండ్ యూత్ కాంబినేషన్, యాదవ్ కాంబినేషన్ కాస్త వర్కౌట్ అయినట్టుగా కనపడింది. అట్లానే బీసీ నినాదం ఊపందుకున్నటువంటి నేపథ్యంలో కాస్త బీసీలకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ కొంత కలిసి వచ్చింది. నవీన్ యాదవ్ చాలా ధీటైన అభ్యర్థిగా మనకు సర్వేలో కనపడ్డాడు. పార్టీతో పాటు ఎక్కువగా నవీన్ యాదవ్ కు ఈ యూత్ లో ఎక్కువ ఆదరణ కనపడింది. అక్కడ ఉన్నటువంటి మురికివాడల్లో లేకపోతే మిగతా స్లమ్స్ లో అన్ని ప్రాంతాల్లో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కు పరిచయాలు ఉండడం, అట్లానే మైనారిటీలతోటి సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా నవీన్ యాదవ్ కు బాగా కలిసి వచ్చినటువంటి అంశంగా కనపడింది. సెటిలర్ ఓట్ల వరకు వచ్చే వరకు కమ్మ కమ్యూనిటీ మినహా మిగతా కమ్యూనిటీస్ అంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా కనపడ్డాయి. ఆటో ఫ్యామిలీస్ వచ్చే వరకు ఖచ్చితంగా 80% ఓట్లు బీఆర్ఎస్ కి పోయినట్టుగా కనపడ్డాయి. బీజేపీ మాత్రం చాలా బలహీనంగా కనపడింది. డిపాజిట్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. 7 నుంచి 10 వరకే, 6 నుంచి మొదలు పెట్టుకోవచ్చు, 10 వరకు 10% లోపే ప్యాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎంపీ ఎన్నికలు వచ్చే వరకు నరేంద్ర మోడీ చరిష్మా తోటి మంచి పర్ఫార్మ్ చేసినటువంటి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు చాలా పూర్ పర్ఫార్మెన్స్ లో మనకు కనపడింది. ఏమైనా మొత్తానికి పోల్ మేనేజ్మెంట్ అనొచ్చు, మిగతా అంశాలు అనొచ్చు, నవీన్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా ఈ దీంట్లో ముందుకెళ్ళినాయి. ఖచ్చితంగా ఒక వారం రోజుల నుంచి సీన్ మార్చడంలో మొత్తం అన్ని అస్త్రాలను ప్రయోగించారు. 1, 2 అని కాదు. కాంగ్రెస్ పార్టీ తన దగ్గర ఎన్ని అస్త్రాలు, అమ్ముల పొదిలో ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని అస్త్రాలను ప్రయోగించి మొత్తానికి 6వ తేదీ నుంచి లీడ్ లోకి వచ్చినట్టుగా మనకు అంటే చాలా దగ్గర నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం, వచ్చినట్టుగా మనకు కనపడుతోంది. శ్రీకాంత్. సార్ గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్. సో 6వ తారీఖు నుంచి ఎపిసోడ్ లో చేంజెస్ కనిపించినాయి వాస్తవానికి.